గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అన్నయ్య గారు రండి రండి నమస్కారం అండి రండి లావణ్య ఓసారి ఫ్యాన్ అయ్యమ్మా రండి కూర్చోండి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ఉండండి ముందు మంచినీళ్ళు తీసుకొస్తాను చూడరా ఎంత మర్యాదగా మసులుకుంటున్నారో వీళ్ళకి మర్యాద తెలియదన్నావు చెప్పురా ఇప్పుడు ఏమంటావు నేను ఇప్పుడే వస్తా సరే తీసుకోండి అన్నయ్య గారు తీసుకోండి అమ్మా మీరు తప్పుగా అనుకోకండి మా వాడికి కాస్త ముక్కు మీద కోపం సడన్ గా సీరియస్ అవుతాడు మీతో కాస్త దురుసుగా మాట్లాడాడు మీరేం మనసులో ఏం పెట్టుకోకుండా అయ్యో నేనదేం మనసులో పెట్టుకోలేదండి ముందు కాస్త బాధ అనిపించినా వారు మాట్లాడిన దాన్ని తప్పు పట్టడం లేదు నేను ఓ ఆడపిల్ల తల్లినే కదండి నా కూతురి విషయంలో అలాగే జరిగితే నాకు కోపం వస్తుంది కదా వారిలాగానే నేను మాట్లాడేదాన్ని కదా అందుకే నేను ఏమీ అనుకోలేదు మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఆ విషయాలు ఏమైనా తెలిసాయా అండి?
మరే సుబ్రహ్మణ్యం సుభాష్ని కలిసి మాట్లాడడానికి రావులపాలెం వెళ్ళాడు కదా, పనైపోయింది వచ్చేస్తున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. చెప్పరా, నీకే కదా ఆ గణేష్ ఫోన్ చేసి చెప్పింది. అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, వాడు బయలుదేరి వస్తున్నాడని చెప్పాడన్నావుగా. అవునండి. ఆ మాటే వాళ్ళతో చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్యం వస్తున్నాడండి. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడట. అక్కడ సమస్య ఏమీ లేదు, కానీ రావులపాలెంలో రావులపాలెంలో ఏం జరిగింది బాబు? అబ్బే ఏమీ జరగలేదండి, ఏదో చిన్న ప్రాబ్లం. ఆ సుభాష్ భార్యతో మా తమ్ముడు మాట్లాడుతుంటే చిన్న గొడవ. ఆవిడ వాళ్ళ తమ్ముడిని కొట్టి. ఆగండి, కాస్త క్లారిటీ కావాలి. సుభాష్ ఎవరెంతకీ? అదేనండి, తమ్ముణ్ణి మోసం చేసి వెళ్ళాడే వాడే సుభాష్. వాడి భార్య ఆమె తమ్ముణ్ణి ఆమె కొట్టి వీడే కొట్టాడని వీడి మీద రివర్స్ కేసు పెట్టిందంట. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ సమస్యలన్నీ తీరిపోయాయి, వాడు తిరిగి వస్తున్నాడన్నావు. ఇప్పుడేంట్రా బాంబు పేలుస్తున్నావు? వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారా? ఏంట్రా ఈ కర్మ? అయ్యో భగవంతుడా, వాడెక్కడికెళ్ళినా ఏదో ఓ సమస్య వాడిని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? అసలు ఆ దేవుడికి జాలి కరుణ అనేవే లేవా? యువతలా పెళ్లి పెట్టుకున్నావు, వాణ్ణేమో వరుసగా చిక్కుల్లోకి ఇరికిస్తున్నావు. అక్కడెక్కడో నీ కొడుకు వాడి బుర్ర ఎవడదో పగలగొట్టిన విషయం ఇప్పుడే తెలిసినట్టు ఎంత యాక్ట్ చేస్తున్నావే. పెద్ద యాక్టర్వే నువ్వు. అమ్మో అమ్మో, ఏమో అనుకున్నాను. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. పెద్ద డేంజర్ మనిషివే. అమ్మా, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. జాతక ప్రకారం మీ అబ్బాయికి టైం సరిగ్గా లేదు, అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఇప్పుడు ఏమైందని మీరు ఇలా బాధపడుతున్నారు? ఇంకా ఏం కావాలన్నయ్య గారు? ఒక సమస్య తీరింది అనుకుంటే ఇంకో సమస్య వచ్చి పడింది. ఇలా ఊపిరి తీసుకోకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతుంటే చిన్న కుర్రాడు వాడు ఎలా తట్టుకుంటాడు చెప్పండి. అమ్మా, జ్యోతిష్కుడు చెప్పింది కూడా అదే కదా, మర్చిపోయారా? తనకు తాను ఏమీ చెయ్యకపోయినా చిక్కులు వాటంతట అవే వచ్చి అబ్బాయిని చుట్టుకుంటాయి అని. దీన్నేనమ్మా కర్ర పామాయి కరవటం అంటారు. జ్యోతిష్కుడు చెప్పినట్టే జరుగుతుంది. మనం వారు చెప్పినట్టు దోష పరిహార పూజ చేయించాం కదా, వరుసగా ఒక్కొక్కటి తీరిపోతాయిలేమ్మా. మీరు అధైర్యపడకండి. కాలం కలిసి రానప్పుడు కష్టాలు తప్పవమ్మా. మీరేం బాధపడకండి అమ్మా. ముందు ముందంతా మంచే జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటారన్నయ్య? ఒకసారి ఏసీపీ గారితో మాట్లాడదాం. వద్దన్నయ్య, ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళడం పద్ధతిగా ఉండదు. ఏమైనా అనుకుంటే మనకే చిన్నతనం. మనం మన లాయర్తో మాట్లాడి లీగల్గా ప్రొసీడ్ అవుదాం. నువ్వు చెప్పేది బాగానే ఉంది, ఆ పనే చేద్దాంరా. అమ్మా, మా లాయరు చాలా అనుభవం ఉన్నవారు. వారికి మొత్తం క్లియర్గా చెప్పి మీ అబ్బాయికి బెయిల్ ఏర్పాటు చేద్దాం. అమ్మా, మీరేం కంగారు పడకండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వాడికి చాలా సహాయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నేను బెయిల్ కోసం ట్రై చేసి చూశాను, కానీ లాయర్స్ స్ట్రైక్లో ఉన్నారంట. ఓ, మళ్ళా ఇదొకటా? సరే, అభి, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడు? ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్నింట్లో ఉన్నాడటండి. సరే, అక్కడే ఉండమండి. బెయిల్ దొరికే వరకు పోలీసులు కనపడకుండా ఉండటానికి అదే బెటరు. ఎలాగైనా సుబ్రహ్మణ్యానికి బెయిల్ వచ్చేలా చేద్దాం. ఒరే రాఘవ, అసలు మనం వచ్చిన విషయం ఏంటో మర్చిపోయావా? చెప్పరా. ఏం లేదండి, ఈ పెళ్ళేదో ఇంకా వాయిదా వేయకుండా ఓ 10 రోజుల్లో చేసేద్దామని అన్నయ్య గారు అంటున్నారు. మంచి ముహూర్తం కూడా ఉందండి.
మంచిదనుకుంటే అదే కానివ్వండి, మాకు ఏ అభ్యంతరం లేదు. అత్తయ్య గారు, ఈ లోపు సుబ్రహ్మణ్యానికి బెయిల్ రావాలి కదా. అమ్మా, ఆ విషయం నాకు వదిలేయండి. బెయిల్ సంగతి 2 రోజుల్లో తేల్చేస్తాను. దాని గురించేం దిగులేదు. అసలు దీని గురించి సుబ్రహ్మణ్యం ఏమంటాడా అని మా అనుమానం. వాడేమంటాడోనని మీరేం ఆలోచించకండి అన్నయ్య గారు. వాడి గురించి నాకు బాగా తెలుసు కదా. అసలు వాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. పైగా ప్రతి క్షణం మహి మహి అని తలుచుకుంటున్నాడు. మీరు పెళ్లి ఏర్పాట్లు చేయండి, వాడు సంతోషంగా తాళి కట్టేస్తాడు. ఏమే, ఏంటలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? వాళ్ళకేమన్నా పలహారం తీసుకురా, వెళ్ళి తీసుకురా పో. నువ్వు ఆగమ్మా, ఇప్పుడేం వద్దమ్మా. అమ్మా, పెళ్లి విషయం చెప్పేదా అని వచ్చాం. పెళ్లి పట్టుమని 10 రోజులు కూడా లేదు. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయమ్మా. మరోసారి వచ్చినప్పుడు పలహారాలు తీసుకునే వెళ్తాం. మేము వెళ్తామమ్మా. ఏం తీసుకోకుండా అలా ఎలా వెళ్తారు మావయ్య? చల్లగా జ్యూస్ తీసుకొస్తాను, తాగి వెళ్తారు గాని. అమ్మా, నీ మాట, ఆ పిలుపు చాలమ్మా. మనసుకు చాలా తృప్తిగా ఉంది. అమ్మా, ఇప్పుడు మేము వెళ్ళి అర్జెంటుగా బెయిల్ విషయం చూడాలి. వస్తామమ్మా. అభి, ఒకవేళ లాయరు సుబ్రహ్మణ్యాన్ని కలవాలి, మాట్లాడాలి అంటే ఆ ఏర్పాట్లు చూడు బాబు. అలాగే మావయ్య. వస్తాం బాబు. వస్తామమ్మా. వస్తామమ్మా. ఏంటి ఇక్కడే ఉన్నారు? పదండి. ఏంటంటారేంటండి? కొడుకు పెళ్లి అనగానే మీ అమ్మగారు అన్నీ మర్చిపోతారా? అసలు మీ సుబ్రహ్మణ్యానికి బెయిల్ దొరుకుతుందో లేదో. 10 రోజుల్లో పెళ్లి అనగానే ఎగిరి గంతేస్తే ఎలా? తేడాలొస్తే నడువులు ఇరుగుతాయి. వాళ్ళు లాయర్తో మాట్లాడతామంటున్నారు కదా, వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా బెయిల్ దొరుకుతుంది. మీరన్నట్టు బెయిల్ వస్తుంది గాని సుబ్రహ్మణ్యం ఈ పెళ్లికి సరే అంటాడా? ఎందుకన్నాడు? కాదంటాడా? అతనొచ్చాక నో, నాకు ఈ పెళ్ళొద్దు అంటే ఏం చేస్తారు? 2 రోజుల్లో బెయిల్ వస్తుందన్నారు కదా, అతన్ని రానివ్వండి. వచ్చాకో మాట అడిగి సరే అంటే అప్పుడు శుభలేఖలు, మంటపాల గురించి మాట్లాడండి. అర్థమవుతోందా? సరే, అలాగే చేద్దాం. అమ్మతో మాట్లాడతాను. ఒరే అభి, అభి! అమ్మా, వస్తున్నా. ఏంటమ్మా? ఏరా, నీకేం చెప్పాను? నువ్వేం మాట్లాడావు? రావులపాలెంలో సమస్య ఏమీ లేదని చెప్తావనుకుంటే అంతా పూసగుచ్చినట్లు చెప్పావేట్రా? నువ్వు నీ మనసులో అనుకుంది నాకెలా తెలుస్తుందమ్మా? ఒరేయ్, అసలే మనవంటే గుర్రుగా ఉన్న వియ్యంకుడు, అదే మహేశ్వరి వాళ్ళ నాన్న, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడ్రా. నువ్వు ఈ విషయం చెప్పడం వల్ల మళ్ళీ బిగుసుకుంటాడేమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పడం కూడా ఒకందుకు మంచిదేరా. వాళ్ళు లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పిస్తామన్నారు. వాళ్ళు చేయగలరు కూడా. ఒరే అభి, 10 రోజుల్లో పెళ్లి అనగానే నాకెంత ఆనందం వేసిందో. ఉన్న బాధలన్నీ చేత్తో తీసి పక్కన పారేయాలనిపించింది. అమ్మా, నాకెందుకో సుబ్రహ్మణ్యం విషయంలో అంత తొందరపాటు మంచిది కాదేమో అనిపిస్తోంది. ఏంట్రా నువ్వనేది? వాడింటికొచ్చాక అసలు వాడి మనసులో ఏముందో ఒకసారి కనుక్కొని అప్పుడు శుభలేఖలు అచ్చివేయిద్దాం. తీరా అన్నీ చేశాక వాడొచ్చి ఈ పెళ్లి చేసుకోను అంటే అప్పుడు మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఈ మాటలు నీ బుర్రలోంచొచ్చినాయి కాదని. చూడండి, మీరు మాట్లాడుకుంటూ అనవసరంగా మధ్యలోకి నన్ను లాక్కండి. చాలు ఆపవే. నీ సంగతి నాకు తెలీదా? ఈ పెళ్లి ఆపాలని నువ్వు శతవిధాలా ప్రయత్నం చేశావు. కానీ అది ఆక్కుండా దానంతట అదే నెట్టుకొచ్చింది. తీరా 10 రోజుల్లో పెళ్లి అనేసరికి నీ మొగుణ్ణి ముందుకు నెట్టి ఆపాలని చూస్తున్నావా? ఎందుకమ్మా అనవసరంగా దాని మీద నోరు పారేసుకుంటావు? నువ్వు ఊరికి దాన్ని ఏదో ఒకటి అంటాం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఓహో, నా మూలంగా మీ ఇద్దరికి గొడవలవుతున్నాయా? నీకు నీ పెళ్ళా ముఖ్యం, కానీ ఈ పెళ్లి విషయం, ఈ ఇంటి విషయం ఆ తర్వాతే అంటావు, అంతేనా? అమ్మా, ఇప్పుడు నేను ఏ విషయం ముఖ్యం కాదు తర్వాత అని పక్కకి నెట్టాను? ఏరా, నీ తమ్ముడు వాడెవడి కోసమో రావులపాలెం వెళ్ళి అక్కడ కొత్త కేసులో ఇరుక్కున్నాడు. వాడి వెంట వెళ్ళావా నువ్వు? అయ్యో, తమ్ముడికేమైందో, ఇలా జరిగిందే అని ఆరాటం ఏమన్నా ఉందిరా నీకు? అవునమ్మా, నాకేమీ లేదు. నాకు ప్రేమే లేదు. నేను ఇంట్లో ఏ విషయం పట్టించుకోవట్లేదు. అన్నీ నువ్వే చూసుకుంటున్నావు, సరేనా? అన్నీ నువ్వే చూసుకో, నన్ను వదిలేయ్. అనుకున్నాన్రా, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇలా అంటావని అనుకున్నాను. ఒరేయ్, ఎప్పటికైనా నా కచ్చల్లో 4 మెతుకులు పెట్టేది సుబ్రహ్మణ్యమేరా. సరిపోయిందా సరిపోలేదా? ఆవిడన్న మాటలు విన్నారు కదా.
ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారంటే పదండి లోపలికి. చూడ్రా నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుందో చూడు. ఇది కాపురానికి రాలేదు, అత్తగారికి కాల్చి వాతలు పెట్టడానికి ఈ కాపురాన్ని 3 ముక్కలు చేయడానికి వచ్చింది. అమ్మా దాని సంగతి అలా ఉంచు, ముందు నీ తిట్టు శాపనార్థాలు ఆపుతావా? చూడవే చూడు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తూ నన్ను ఎలా మాట్లాడుతున్నాడో చూడు. అమ్మా కాసేపు నువ్వేం మాట్లాడుకు. అన్నయ్య ఆపవే, నువ్వేం మాట్లాడకు. ఇక ఈ ఇంట్లో నాకు చెల్లి తల్లి అనే బంధాలేవీ లేవు. ఇక ఎవరి బతుకులు వాళ్ళవే. వెళ్ళు. అన్నయ్య కాస్త నువ్వు ఆవేశపడకు. ఈ ఇంట్లో ఉన్న పాపానికి అంత తేలిగ్గా మాట్లాడుతుందా? అన్నయ్య తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకు. దయచేసి లోపలికి వెళ్ళన్నయ్యా. సుబ్బుగడి పెళ్ళయ్యేదాకా తలంచుకునుండి పెళ్ళైపోయిన మరుక్షణమే మూటాముల్లే సర్దుకొని మా దాన్ని మేము వెళ్ళిపోతాంలే. పద. ఏంటమ్మా నువ్వు? ఏయ్ నోరు మూసుకోవే. మనకిదేమన్నా కొత్త ఏంటి? అది బోరు ఓదడం, వీడు తలాడించడం మామూలేగా. వీడు నన్నేం చేస్తాడు? అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నాడమ్మా. నాకన్నీ తెలుసులేవే, ముందు నువ్వు లోపలికెళ్ళు. మా పిన్ని గురించి ముందే చెప్పాను కదా. అయినా వాళ్ళ అమ్మాయి ప్రేమ విషయం నీకెందుకురా? ప్రతి విషయంలోనూ వేలు పెడతావు. ఇప్పుడు చూడు ఏమైందో. అదేదో పెద్ద సోషల్ సర్వీస్ అనుకోకరా, తోలు తీస్తారు. వాళ్ళ పెళ్లి సంగతి అటుంచి ముందు నీ సంగతి చూసుకో. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు అది డిసైడ్ చేయరా ముందు. రే ఈ సుబ్బుకి చోటు ఎక్కడ ఉండే ఉంటుందిరా. నేను జనాన్ని ప్రేమిస్తాను, జనం నన్ను ప్రేమిస్తారు. నాకు చోటు కరువు అవుతుందా? రా ఎల్టీ దాదా. బాబు 2 టీ అమ్మా. మదిలో వెన్నెల ఒడిలో మన్నెల సిరిలో నీ స్వరజరులే కదిలే కమ్మని కలల కన్నులలో నీ వెల్లువలే మెదిలే తరంగములై మల్లియలై ముద్దాడెనులే మనసే మరించెనులే వయారములై తుళ్ళెనులే గుండెల్లోన ఆరాటాలు వేధించేటి బాధే ఏమిటో గుచ్చి నన్ను తీయని ముళ్ళు గాయం చేసే గానం ఏమిటో తనకెందుకు ఎంతటి మౌనం వలపెందుకు అంతటి దూరం చెలి కోసం ఈ రాగం అనురాగం జత కోసం అరే జోసఫ్, తొలి గానం మది ధ్యానం. నాకెందుకు ఒకసారి శ్రావణిని కలిసి మాట్లాడాలనిపిస్తుందిరా. ఎరా మళ్ళీ మొదలు పెట్టావా? లేదురా, ఎందుకో శ్రావణి నా పక్కనే ఉన్నట్టు నా 6th సెన్స్ చెప్తుందిరా. ఈ వర్ణాల బంధం చేరి కోరింది అందం హాయి రాగాల ప్రాయం కోరి హృదయాల గంధం ఎద ఎదురేగు వేళ చెలరేగే జ్వాల మనసా చెలి మధనాలలోన శిథిలాల యానాయి ప్రేమ వ్యధ గుండెల్లోన ఆరాటాలు వేధించేటి బాధే ఏమిటో గుచ్చి నన్ను తీయని ముళ్ళు గాయం చేసే గానం ఏమిటో చింత చేరేటి వేళ చేదు చిత్రాల హేళ చేయి చారేటి వేళ వేడి ఓదార్పురేళ ఇది తుదిలేని దాహం చెదిరేటి స్నేహం మనసా కలకరిగేటి వేళ ఎదచిందే బాధ మనసా ఎరా ఎందుకురా ఇంకా భ్రమలో బతుకుతావు? రే నేను వాస్తవానికి దగ్గరగానే ఉన్నానురా, నువ్వే అపార్థం చేసుకుంటున్నావు.
వయ్యార